आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, सिटी इंडिया न्यूज़ में आपका खैर मक़दम है। साबिक़ रियासती वज़ीर और बीजेपी क़ायदा DK अरुणा ने आज दफ्तर बीजेपी में मुनक़्क़िद एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि आज महबूब नगर शहर में जो भी तरक्याती काम हो रहे हैं वो मरकज़ की बीजेपी हुकूमत की मरहून मिन्नत हैं, क्योंकि महबूब नगर का स्मार्ट सिटी की हैसियत से इंतखाब हुआ है और इस ज़ुमन में महबूब नगर बल्दिया को 100 करोड़ रुपयों की मंजूरी अमल में लाई गई है। उन्होंने मुकामी रियासती वज़ीर V श्रीनिवास गौड़ को चैलेंज करते हुए कहा कि वो आवाम को हकीकत से वाकिफ़ करवाएं कि वो जिस 30 रोज़ा तरक्याती प्रोग्राम के ज़रिए हंगामा कर रहे हैं वो रकम कहां से आई है। इस मौके पर साबिक़ MP जितेंद्र रेड्डी ने कहा कि सरकारी मुलाजिमीन के साथ रियासती हुकूमत नाइंसाफ़ी कर रही है। एक तरफ असातिज़ा को IR जारी नहीं किया गया, इन्हें तरक्की नहीं दी गई, दूसरी तरफ पुलिस मुलाजिमीन को दिए गए IR को वापस ले लिया जा रहा है। उन्होंने कहा कि ये हुकूमत हर मुहाज पर नाकाम होती दिखाई दे रही है। इस मौके पर दीगर बीजेपी कायदीन की कसीर तादाद मौजूद थी। కార్మికుడు చనిపోయినందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబం అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఆర్టీసీ కార్మికుని యొక్క మరణం పైన అందరూ కూడా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చినారు. అప్పుడు పోలీసు అంత అత్యుత్సాహం చూపించాల్సినటువంటి అవసరం, ఎందుకంటే పోలీసులు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. అక్కడ MP అయినటువంటి సంజయ్ పైన కూడా దాడి చేయడము అంటే స్వయంగా ఒక ప్రజాప్రతినిధి అంటే MP పైన కూడా దాడి చేయడము అంటే ఈరోజు అంటే భయపడించారు. మీరు ఎవరు ముందుకు వచ్చినా మీ మీద పోలీసులతో దాడి చేపిస్తాం, మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోవాలా, మీ మీద దాడులు జరుగుతాయనేటటువంటిది ఒక భయాన్ని సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు రాత్రి బండి సంజయ్ గారితో మాట్లాడినా, ఇక్కడ జరిగినటువంటి విషయాలు కూడా తెలుసుకున్నా. అంటే ఎంత నిర్దయగా పోలీసులు వ్యవహరించినటువంటి విషయం అయితే అసలు పూర్తిగా ఎలాంటి అంటే చిన్న దయా దాక్షిణ్యాలు లేకుండా పోలీసులు అక్కడ వ్యవహారం చేసినటువంటి తీరును సంజయ్ చెప్పడం జరిగింది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. పోలీసులు కూడా తమ హద్దుల్లో ఉండాలి. వాళ్ళు అక్కడ చనిపోయి ఆ కుటుంబం అంతా కూడా రోధిస్తుంటే వారికి మద్దతుగా అందరూ సపోర్ట్గా పోయినప్పుడు అదొక సామరస్యంగా ఒక సమయం పూర్తితో వ్యవహరించాల్సినటువంటి పోలీసులు వాళ్ళే అక్కడ రెచ్చగొట్టి ఉద్వేగాలను రేపి కార్యక్రమాలు చేసి మళ్ళీ పోలీసులే వాళ్ళపైన దాడులు చేసి కొట్టి ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసుల దాడిని సంజయ్ పైన పోలీసులు క్షమాపణ చెప్పాలి, ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఒక MP పైన చేయి చేసుకున్నందుకు ఆనాడు కర్వేనల వేసిన శంకుస్థాపనలో రెండు సంవత్సరాలలో ఏదైతే ఉందో 20 లక్షల ఎకరాలు సాగు చేస్తా పాలమూరులో వలసలు ఆపుతా అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ దాకా కూడా నార్లాపురం అనే ఇంటేక్ వెల్ దగ్గర కూడా పనులు స్టార్ట్ కాలే, ఏదుల కాలే, ఒట్టెం కాలే, కర్వేన కాలే, ఉదండాపురం కాలే, లక్ష్మీదేపల్లి అయితే ఊసేలేదు. కాబట్టి ఇప్పటిదాకా ఆ హామీ అటుపోయింది. తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కూడా ఆయన తిరిగి సొంతంగా తిరిగి మన పాతపాలమూరు ఏరియాలో అక్కడంతా కూడా తిరిగి వీరన్నపేట ఏరియాలో పాతపాలమూరు ఏరియాలో మొత్తం తిరిగి మీరు అందరు ఇల్లు కూలగొట్టుకోండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. అయిందా? ఇప్పటిదాకా కూడా వాళ్ళు కూలగొట్టుకోరు, కానీ వాళ్ళు ఇల్లు కాలే. 13,000 మహిళలకు ఇస్తా, ఒకవేళ అమ్మాయిలు పుడితే వాళ్ళకి 13,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. అది లేదు. KCR కిట్ ఇస్తా అన్నాడు, అది లేదు. మిషన్ భగీరథ కింద ఇంట్రా విలేజెస్లల్లో కాంట్రాక్ట్ చేసుకోండి అని చెప్పి కార్యకర్తలకు వాళ్ళకందరికీ కూడా పనులు ఇచ్చాడు. ఆ కార్యకర్తల బిల్లులు కూడా ఇవ్వకుండా వాళ్ళకు కూడా మోసం చేయడం జరిగింది. అంతేకాకుండా మిషన్ కాకతీయ కింద కూడా పనులు కార్యకర్తలతో చేపించి వాళ్ళతో చేపించి దాంట్లో కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఉన్న ఆస్తులు లేకపోతే పుస్తక గొలుసులు అన్నీ కూడా అమ్ముకోని పరిస్థితి వచ్చింది. ఇవాళ అంటే ఇవన్నీ హామీలు ఇచ్చి నెరవేర్చింది. అదేవిధంగా మెడికల్లో కూడా ఇవాళ నేను పేపర్లో చూశాను, మందులు సప్లై చేయడానికి కూడా హాస్పిటల్లోకి పైసలు లేవని చెప్పి దివాలా కోరు తీసామని చెప్తాం. ఇవాళ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీకు మళ్ళా ఒక మభ్య పెట్టారు.
పత్రికా విలేకరులకు ఏం కథ చెప్పారంటే ఆడ ఎస్విఎస్ దగ్గర ప్లాట్స్ ఇచ్చిరా అవి అయినాయా కాలే కదా. మళ్ళీ ఇప్పుడు మీరు మున్సిపాలిటీలో మళ్ళీ ఎక్కడ ఎదురు తిరుగుతారో మళ్ళీ మీరు ఎక్కడ సహకరించరు అని చెప్పి మళ్ళీ మీకు ఇస్తున్నాం తీసుకురాండి అని చెప్పి ఎక్కడో డ్యూటిపల్ దగ్గర ఎక్కడ కృష్ణంపల్లి దగ్గర మళ్ళీ మేము ఇల్లు ఇస్తామని చెప్పి అంటున్నారు. మీరు ఇన్నిటికీ సాక్ష్యాలు ఉన్నవాళ్ళు, ఇన్ని జరుగుతాయని చెప్పిన ఇవన్నిటికి కూడా సాక్ష్యం ఉన్న మీరు పత్రికా విలేకరులు కానివి ఇది మీకు అవుతుందని చెప్పి నమ్ముతుండ్రా? అది మీకే వదిలిపెడుతున్నా. ఇది ఒక్కటి ఆమె ఇన్స్పెక్టింది కాబట్టి నేను చెప్పదామనుకున్నా. ఎందుకంటే బేసిక్గా యాత్రకు ఇన్ఛార్జ్ ఆమె, పోటీ చేసిన ఎంపీ షుడ్ బి ద లీడర్ ఆఫ్ ద యాత్ర కాబట్టి ఇది యాత్ర ఇది కానీ కాబట్టి కానీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఇది ఒక్కటి మర్చిపోయింది కాబట్టి మీకు నేను ఇది ఒక్కటి గుర్తు చేసుకున్నా. ఇంటికి పోయి ఆలోచించుకోండి. ఇన్ని వాగ్దానాలు పూర్తి కానప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు ఈ వాగ్దానం పూర్తి అవుతుందా కాదు.